పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్ములా 1 రేస్ అనేది ఈ నెలలో ఎన్టీఆర్ మార్గ్లో మరి నెక్లెస్ రోడ్లో జరగబోతుంది. ఇది ఫార్ములా 1 రేస్ అంటేనే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన సంస్థలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా చేయాలి. ఉదాహరణకు ఫార్ములా 1 రేస్లో కనీసం 370 కిలోమీటర్ల స్పీడ్ తోటి కార్ నడుస్తుంటుంది. నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ అనేది అఫీషియల్గా ట్రాఫిక్ మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ వెబ్సైట్లో ఉంది. అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. అటువంటి ప్రదేశంలో మీరు ఫార్ములా 1 రేసింగ్ పెట్టి 22,500 టికెట్లు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి అంటే 30,000 మంది జనం అక్కడ ఉంటారు. ఈ సమయంలో మీరు దీన్ని పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, నగర ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, ఆ ఫార్ములా 1 రేసింగ్లో డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా 1 రేసింగ్ వ్యతిరేకించట్లేదు, ప్రదేశాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి సిటీ పోలీస్ కమిషనర్ కానీ, డీజీపీ గారు కానీ, మున్సిపల్ మినిస్టర్ కేటీ రామారావు గారిని ఒకటి అడుగుతున్నారు. నగరంలో రోడ్ల అధ్వానంగా అయిపోయినాయి. ఈ మధ్యకాలంలోనే హిమాయత్ నగర్లో బహదూర్పుర నియోజకవర్గంలో రోడ్ ఇంకిపోయి కింద పడిపోయి ప్రజల ప్రాణాలు పోతుంటే దాన్ని సాయిల్ టెస్టింగ్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్లో పెట్టాల్సింది పోయి కనీసం చూడకుండా, దాన్ని సందర్శించకుండా నువ్వు ఈ ఫార్ములా 1 రేసింగ్ కోసం దీనికోసం చేస్తున్నావు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభము? ఫార్ములా 1 రేసింగ్ అనేది వేరే కంట్రీస్లో పెడతారు, మెక్సికో, అమెరికా, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడున్న రాష్ట్రానికి, అక్కడున్న దానికి రెవెన్యూ డెవలప్ అవుతుందని పెడతారు. అది కూడా ఎక్కడో సిటీ బయట పెడతారు. అటువంటిది నువ్వు సెంటర్ సిటీలో పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. వెంటనే క్యాన్సిల్ చేయాలి ఫార్ములా 1 రేసింగ్ని. ప్రజలు ఇబ్బందులు పడి మీ ద్వారా నేను థ్యాంక్ యూ.